మేడారం శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరలో పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి నుంచి జాతరకు వచ్చిన భక్తుడు రోహిత్ జంపన్న వాగులో స్నానం చేస్తూ నీటిలో మునిగి మృతి చెందారు. మృతుని బంధువుల సమాచారంతో ఇంటెలిజెన్స్ సీఐ పట్ల కిరణ్ కుమార్, సిసిఎస్సిఐ అనుగుల శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది రమేష్, మధు, సాంబయ్య, శంకర్లు స్పందించారు. వెంటనే కాలినడకన రోహిత్ మృతి చెందిన స్థలానికి వెళ్లారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి నీటిలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతదేహాన్ని వాహనాల్లో తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో కర్రలకు కట్టుకొని భుజాన మోసుకుంటూ సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి పోస్టుమార్టానికి తరలించారు. రాను పోను 8 కిలోమీటర్లు నడవడంతో పాటు మృతదేహాన్ని మోసిన పోలీసులను ఉన్నతాధికారులు, భక్తులు అభినందించారు. ఇక్కడ మేడారం వచ్చింది ఇన్ సర్చ్ ఆఫ్ మై కజిన్ బ్రదర్ హూ వాజ్ సెట్ టు బీ డ్రోన్డ్ ఇన్ వాటర్. సో వాటర్లో మునిగిపోయాడు అని చెప్పి తెలిసింది మాకు. సో ఇమీడియట్గా మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ మేడారంకి. అండ్ ఫస్ట్ డే చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం అయింది. లైక్ గాడ్స్ ఐ షుడ్ సే, శ్రీనివాస్ సార్ గారు అండ్ కిరణ్ కుమార్ సార్ గారు దే కేమ్. వాళ్ళకి అప్పటి వరకు సిచ్యువేషన్ ఏంటో తెలియదంట. వాళ్ళందరూ ఏమో కానీ నేను చెప్తున్నాను, నేను వస్తున్నాను అన్నారు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ పాపం వాళ్ళిద్దరు వచ్చేసారు. వచ్చి అసలు ఏం మాటలు కూడా మాట్లాడలేదు. పవన్ నువ్వేనా అని అన్నారు. అంతే చెప్పి ఆ మాట్లాడుతూ దే రిమూవ్ దేర్ యూనిఫామ్స్, తీసి ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు వాటర్లోకి. ఐ ఫెల్ట్ వాట్, ఇలా కూడా ఉంటారా పోలీస్ వాళ్ళు అని. బికాజ్ ఐ పర్సనలీ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. సో ఇట్ వాస్ వెరీ మచ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు టేక్ ద బాడీ. బట్ అక్కడి నుంచి బాడీని తీసుకొని వచ్చి మాతోనే మొత్తం లిఫ్ట్ చేసి పాపం చాలా 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 హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఐ హార్ట్ఫుల్లీ సార్ ఇద్దరికి, కిరణ్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ అండ్ ఈవెన్ శ్రీకాంత్ రెడ్డి సార్. ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సుమారు మాకు సమాచారం వచ్చింది. రోహిత్ లాల్, హైదరాబాద్ మలక్పేటకు చెందిన రోహిత్ లాల్ అనే వ్యక్తి జంపన్న బాబు నీటిలో మునిగిపోయినాడని చెప్పి సమాచారం రాగానే వెంటనే బందోబస్తు, ఇక్కడ ప్రజెంట్ బందోబస్తులో ఉన్న సిబ్బంది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్బీసీఐ కిరణ్, నేను, అనుముల శ్రీనివాస్ సార్, సిఐ సిసిఎస్, ఎస్ఐ గారు, లోకల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, వాళ్ళ సిబ్బంది రమేష్, మధు, మిగతా వాళ్ళు సాంబయ్య, తర్వాత డిఎస్పీ గారికి కానీ మేము శంకర్, మేమందరం కలిపి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము దాదాపు 1.5 గంటల కష్టపడితే కానీ ఆ లొకేషన్ మేము ట్రేస్ చేయగలిగినాం. వాళ్ళ ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు అందుబాటులో లేకపోయేసరికి మేమే స్వయంగా, నేను, శ్రీనివాస్ గారు మరియు డిఎస్పీ గారు కానీ మేము శంకర్ ముగ్గురం కలిపి నీటిలో దిగి 2 గంటలు వెతికిన తర్వాత బాడీని ట్రేస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తీసుకొని బయటికి తీసుకొచ్చి అక్కడ ఎవరు అందుబాటులో లేరు తీసుకురావడానికి కానీ అక్కడికి అంత లోపలికి మళ్ళీ మేము సిగ్నల్స్ కానీ మాకు సెట్ కమ్యూనికేషన్ కానీ ఏం లేకపోయేసరికి స్వయంగా మేమే బాడీని బయటికి తీసుకొచ్చేసి 3.5 కిలోమీటర్లు బయటికి మోసుకొని తీసుకొని వచ్చేసి స్వయంగా